ఐపీఎల్ 2025 రాబోయే సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు రికీ పాయింటింగ్ను ప్రధాన కోచ్గా నియమించింది. పంజాబ్ కింగ్స్ పాత కోచ్ ట్రేవల్ బేలీస్ ప్లేస్లో రికీ పాయింటింగ్ హెడ్ కోచ్గా సెలెక్ట్ అయ్యాడు. 7 సంవత్సరాల పాటు ఢిల్లీ క్యాపిటల్స్తో ఉన్న రికీ పాయింటింగ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో చేరాడు. రికీ పాయింటింగ్ మార్గదర్శకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచినప్పటికీ ఐపీఎల్ టైటిల్ను గెలవలేకపోయింది. ఢిల్లీ జట్టు 2020లో ఫైనల్స్కు చేరుకుంది. రికీ పాయింటింగ్ ఇంతకు ముందు ముంబై ఇండియన్స్కు కోచ్గా ఉన్నాడు. 2008లో లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోలేదు. రికీ పాయింటింగ్ ఈ లోటును భర్తీ చేస్తారని జట్టులో నలుగురు సహా యజమానులు ఆశిస్తున్నారు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కోచ్గా రికీ పాయింటింగ్ను నియమిస్తున్నట్లు సోషల్ మీడియాలో అధికారంగా ప్రకటించారు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రికీ పాయింటింగ్ గురించి, పంజాబ్ కింగ్స్ టీం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అయిన తర్వాత రికీ పాయింటింగ్ మాట్లాడుతూ, నేను పంజాబ్ కింగ్స్తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. కొత్త జట్టుతో కలిసి ఐపీఎల్ టైటిల్ను గెలవడానికి రెడీ అవుతున్నానని చెప్పాడు. ఇక 2014లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్కు చేరి జట్టులో తరచూ మార్పులు చేర్పులు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు రికీ పాయింటింగ్ వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు తలరాత ఎలా ఉంటుందో మరి వేచి చూడాలి.